Hello everyone, this is your surgeon behind the voice. Welcome to my YouTube channel. We will be continuing our series of Kumbh Mela Prayagraj. We will have parked the bike near Sangha M area and started by walk to reach to the holy waters. There is approx 2 km to be covered by walk. Where you can see there is so much of crowd. You will be able to see the huge number of people going for holy bath in Triveni Sangam. The tent city is arranged here. All the holy sadhus nadis addis are at single place called as Pipaya pool. This is opposite to Triveni Sangha M. Delft has created artificial bridge. We need to cross this bridge to go to Pipaya pool where all the sadhus are met. There are so many akhadas here. Each akhada contains different sadhus. The famous IIT Bubba was not at the tent city during my visit. I have met Han Bubba, Radarksha Bubba. They have their own tents and offering food and shelter to people as well. Silent Bubba. आप मेला क्षेत्र में जाना चाहिए वहाँ पुलिस लाइन के पास पहुँच जाए वहाँ सुरेश कुमार यादव आपकी प्रतीक्षा कर रहे हैं लारी देवी सतीगुलाम राम रतन लारी देवी आप आप पुलिस बच्चे ले आया आपकी प्रतीक्षा कर रहे हैं सुरेशा देवी राजा का मंदिरा So many foreigners have come to see this Kumbh Mela. Hello, అందరికీ నేను మీ సూజన్ బిహైండ్ ద వాయిస్. టుడే వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ సిరీస్ విత్ ప్రయాగ్రాజ్ సిరీస్ కంటిన్యూ చేస్తాను అనమాట. యాక్చువల్లీ కుంభ మేళా అయిపోయింది, కానీ నేను ఎడిటింగ్ వీడియోస్ ఎడిట్ చేయడం మనకి కుదరలేదు, టైం కుదరలేదు. అందుకే వెళ్ళిన వీడియోస్ ఇప్పుడు లేట్గా ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇక్కడ చూడొచ్చు మనం ఆల్మోస్ట్ 29కి కుంభమేళ వెళ్ళాము, 29th ఆ టైంకి వెళ్ళాము అనమాట. నేను బైక్ ఆల్మోస్ట్ కుంభమేళ ఉండే లోపలలాగా తీసుకొచ్చాను. ఇక్కడ టెంట్ సిటీ ఉంటుంది, సంగంకి ఒక 1 కిలోమీటర్ దూరం వరకు తీసుకొచ్చాను. అక్కడ బైక్స్ ఎలా చేయలేదు జనరల్గా, కానీ నేను మెల్లిమెల్లిగా గల్లీ నుంచి తీసుకొచ్చి అక్కడ పార్క్ చేసాను. అక్కడ పార్కింగ్ ఏరియా ఉంది, ఇందాక లాస్ట్ వీడియో చూపించినట్టు అక్కడ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేశాను అనమాట. పార్కింగ్ ఏరియా నుంచి మనము అప్రాక్స్ ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఎంతమంది జనాలు వెళ్తున్నారండి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే కొంచెం ఇట్లా హై వస్తుంది రోడ్డు, అక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది అనమాట జనాలు ఎంతమంది ఉన్నారండి. అసలు ఆ రోడ్ అంతా ఫుల్ జనాలు, అసలు కుప్పలుగా జనాలు కనిపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి ముందు ఎంత జనాలు కనిపిస్తున్నారు. అండ్ ముందుకెళ్ళాక కూడా పైనుంచి ఒక వీడియో తీసాను అనమాట, దాంట్లో కూడా కనిపిస్తారు. ఇక చూడండి, అసలు దగ్గర
ఇక్కడ నుంచి మొదలు పెడితే ఒక 10-15 కిలోమీటర్స్ వరకు కంటిన్యూస్గా జనాలు ఉండాలన్నమాట. చలిగా అంత రష్ ఉంది. వాళ్ళు చెప్పండి కుంభమేళ ఒక దగ్గర కొన్ని కోట్ల జనాలు వచ్చారన్నమాట. కొన్ని క్రోడ్స్ వచ్చారు జనాలు అందరూ చూడడానికి. ఇక్కడ చూడొచ్చు, అక్కడ చూసిన జనాలు ఎంతమంది కనిపిస్తున్నారు. ఇది ఒక హైట్లా ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ కిందికి నెక్స్ట్ స్లోప్ ఉంటుంది, ఆ కిందికి దిగి కిందికి వెళ్ళాలన్నమాట. అది చూసి అక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. అసలు ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు చూడండి. ఇక్కడ నుంచి కంటిన్యూస్ ఒక 2 కిలోమీటర్స్ దూరం వరకు అంతే కుప్పలుగా జనాలు ఉన్నారు. ఇటు వచ్చే వాళ్ళు అంతే ఉన్నారు, అటు వెళ్ళే వాళ్ళు అంతా ఉన్నారు. కానీ ఇంతమంది వచ్చినా కూడా అసలు తొందరగా స్నానం చేసే వాళ్ళు చేస్తున్నారు, వెళ్తున్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ వాళ్ళు వెళ్తున్నారు అనమాట. ఇక్కడ అనేది స్టాపేజ్ అనేది లేదు, ఏం లేదు, కంటిన్యూస్గా నడుస్తున్నాను. ఇటు వచ్చేవాళ్ళు ఇటు వస్తున్నారు, అటు వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తుంది. ఇక్కడ మందిరం ఒకటి ఉంది, హనుమాన్ మందిరం. ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు. ఇది సంగం ద్వారా అనమాట, ముందుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకొని వెళ్ళాలి. నేను మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడ నుంచి దగ్గరలో వెళ్తే కొంచెం హనుమాన్ మందిరం ఒకటి ఉంటుంది. టెంట్ సిటీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ నాగసాధులు అందరూ ఉంటారు, వాళ్ళు ఉంది. ఇక్కడ కాదు, ఇక్కడ కొంచెం నుంచి వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళి ముందుకెళ్తే త్రివేణి సంఘం వస్తుంది. మళ్ళీ అక్కడ స్నానం చేసి అక్కడ నుంచి రిటర్న్ వచ్చి ఆ బ్రిడ్జ్ కనిపిస్తున్నాడు, ఆ బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ వాటర్ పైన ఒక బ్రిడ్జ్ కట్టారన్నమాట, చిన్న బ్రిడ్జ్, ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళాలి. అక్కడ ఉన్నారన్నమాట సాధువులు వాళ్ళంతా. ఇప్పుడు నేను వచ్చేసి ముందు సంగంకి వెళ్తాను, త్రివేణి సంగంకి వెళ్తాను అనమాట. అక్కడ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వచ్చి అటు సైడ్ క్రాస్ చేసి వెళ్తాను మళ్ళీ. యాక్చువల్లీ నేను బోటింగ్ ఉందన్నమాట. ఆ బోటింగ్ ఈ ఘాట్లో కాదు, వేరే ఘాట్లో ఉంది. ఆ బోటింగ్ అక్కడ నుంచి బోట్ని తీసుకొచ్చి వాళ్ళకి స్నానం చేసాక మళ్ళీ తీసుకెళ్తారనమాట. కానీ నేను ట్రై చేశాను, కానీ వాళ్ళు ఏమంటే ఇక్కడ నుంచి ఎవరో విఐపి ఎవరు వస్తే బోటింగ్ అంతా క్లోజ్ చేశారు. ఆ రైల్ ఘాట్ అని కూడా ఉంటుంది అనమాట. ఆ రైల్ ఘాట్ నుంచి ఇక్కడ చూడొచ్చు, ఇది కవచ్ ద్వార్ అనేది ఉంది. అక్కడ అరెల్ ఘాట్ అని కూడా ఉంటుంది అనమాట. ఆ అరెల్ ఘాట్కి వెళ్తే అక్కడ నుంచి బోటింగ్ ఉంటుంది, బోటింగ్ ఫెసిలిటీ. కానీ మనకు అంత టైం లేకుండా అక్కడ నుంచి అరెల్ ఘాట్కి వెళ్ళడానికి నియర్లీ మళ్ళీ 6 కిలోమీటర్స్ అన్నారు. అంటే 6 కిలోమీటర్స్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఆ ట్రాఫిక్లో 6 కిలోమీటర్స్ అంటే చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం వెళ్ళే దారి సంగంకి వెళ్తాం అనమాట. సంగంకి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి బోట్లో తీసుకొచ్చి డైరెక్ట్ అక్కడ స్నానం చేశాక మళ్ళీ తీసుకెళ్తారు అనమాట. అదొక అడ్వాంటేజ్. ఒక పర్సన్కి 500 ఎంతో తీసుకుంటున్నారు అంతే. ఒక్క బోట్లో దగ్గర 5-6 వస్తారు అనుకుంటా. చూడేసి ఎంతమంది జనాలు. ఆ బ్రిడ్జ్ చూడండి, నేను ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చాను అనమాట. నైట్ టైంలో ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఈ కింద ఇదంతా చూస్తే మొత్తం లైట్స్ అన్నీ వేసి అసలు సూపర్గా అనిపిస్తుంది. నేను ఆ పైన బ్రిడ్జ్ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ పార్క్ చేసి మళ్ళీ ఇట్లా వచ్చాను రిటర్న్. ఆ బ్రిడ్జ్ చాలా బాగుంది అన్నమాట. యాక్చువల్లీ చాలా లెంత్ ఉంది. అది చూడండి బ్రిడ్జ్ ఎంత పెద్దగా అనిపిస్తుందో. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇది చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే రివర్ క్రాస్ చేసి ఆపోజిట్ సైడ్కి వెళ్తాం.
దాని ప్లేస్ పీపా పూల్ అంటారు అన్నమాట. రైట్ సైడ్ వెళ్తాను నేను ఎలాగో ఒక్కడిని వెళ్తాను కాబట్టి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాను, అక్కడక్కడ ఆగుకుంటా. అక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళాను కాబట్టి నేను స్నానం చేసేప్పుడు నా లగేజ్, నా దగ్గర కెమెరా, ఫోన్స్ అన్నీ ఉండే అనమాట. నా దగ్గర 2 ఫోన్స్, ఒక గోప్రో, వ్యాలెట్ అన్నీ ఉండే. ఇవన్నీ ఎక్కడ పెట్టాలో తెలీదు. నేను ఒక లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నా అంటే అక్కడ పూజారులు వాళ్ళు వీళ్ళు బొట్టు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కొన్ని డబ్బులు ఇస్తే వాళ్ళు చూస్తాం అన్నారు. కానీ నేను చాలా ట్రై చేశాను అక్కడికి వెళ్ళాక. వాళ్ళు అన్నారు డబ్బులు ఇచ్చినా మేము తీసుకోము, మేము మా దగ్గర పెట్టుకోమన్నారు. ఎందుకంటే అంతకుముందు ఒకసారి ఇంకా చాలామంది దొంగలు ఉంటారు పోతాయని చెప్పారు అన్నమాట. అన్నాడు మీరు ఇచ్చే 100 రూపీస్ 200 రూపీస్ కోసం చూసుకుంటే ఒకవేళ పోయింది దానికి మమ్మల్ని బ్లేమ్ చేస్తారని అన్నాడు. ఇంకా నేను కొంచెం ఏం చేయాలో తెలియదు. ఆ తర్వాత కొంతమంది జనాలు ఉంటే వాళ్ళు అడిగారు అనమాట, ఒక 10 నిమిషాలు చూడండి నేను స్నానం చేసి వస్తాను. అప్పుడు ఒక అతను మీరు ఇస్తా పెట్టండి మేము చూస్తాము కానీ పోతే మాత్రం మాకు సంబంధం లేదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను పర్లేదు చూడండి పోతే ఏం చేస్తాం మా చేతిలో ఏముంది, పోతే పోయిందిలే అనుకొని అతని దగ్గర పెట్టి ఇంకెళ్ళి తర్వాత స్నానం చేసి వచ్చాను. అక్కడే పోలేదు అనమాట, ఏం పోలేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది నంది ద్వారం చూడండి. అక్కడ డిఫరెంట్ ద్వార్స్ ఆడడం, కవర్స్ ద్వార్, నంది ద్వార్, నెక్స్ట్ సంగం ద్వారం కూడా వస్తుంది. అట్లా డిఫరెంట్ పేర్లు పెట్టారు, ద్వారాల పేర్లు. అంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ సెట్ చేసినాయి ఇవన్నీ. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇదంతా కుంభమేళ కోసం సెట్ చేసింది. ఈ ద్వారాలు ఇవన్నీ కుంభమేళ కోసం సెట్ చేసినాయి. అంతకుముందు లేవని చెప్పారు జనరల్గా. ఇంకా వాటికి అంటే డిఫరెంట్ నేమ్స్ అవి పెట్టారు. యాక్చువల్లీ చాలా బాగుంది. కాకపోతే గవర్నమెంట్ కొంచెం లాకర్స్ ఇవన్నీ అరేంజ్ లేదు. ఎందుకంటే ఇంతమంది జనాలకి లాకర్స్ అరేంజ్ చేయడం చాలా కష్టమైన పని. చెప్పాలంటే ఫెసిలిటీస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఫెసిలిటీస్ అంటే పెద్దగా ఏం లేవు, బయో టాయిలెట్స్ అవి ఉన్నాయి. ఇంతమంది జనాలకి అంతా అరేంజ్ చేయడం కూడా చాలా కష్టమైన పని. దాంట్లో ఏంటంటే హోటల్స్ ఇవి ఏం పెద్దగా దొరకవు అనమాట, చాలా కష్టం. వెళ్ళినప్పుడు అసలు హోటల్స్ ఏం దొరకలేదు. కానీ ఇక్కడ 10 సిటీల్లో ఉండొచ్చు అది ఇది అన్నారు. కానీ అది చాలా డబ్బులు, హైఫై. మినిమం ఒక నైట్కి 30,000 40,000 అట్లా తీసుకున్నారు. అది మిడిల్ క్లాస్ వెళ్తారు పని. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా ఈ ఏరియా మొత్తంలో అందరు టెంట్స్ వేసుకున్నారు అనమాట. అది తెలియదు ఎవరు పర్మిషన్ ఇచ్చారో లేకపోతే వాళ్ళు వేసుకున్నారో తెలియదు. ఇక్కడ ఈ సేల్ చేసుకున్న వాళ్ళు, ఈ చిన్న అమ్ముకునే వాళ్ళు అందరూ అక్కడ పక్కన టెంట్లు వేసుకొని ఉన్నారు. ఆపోజిట్ సైడ్లో అనమాట వాళ్ళు సాధువులు వాళ్ళు వీళ్ళు టెంట్లు వేసుకున్నారు. ఎవరైనా వచ్చేవాళ్ళంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకవేళ నైట్ పడుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర ఆశ్రమంలోకి వెళ్ళి పడుకోవడం బెటర్. వాళ్ళు ఎవరు ఏమన్నారు అనమాట. అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఏమన్నారు. వాళ్ళు ఫుడ్ కూడా పెడతారు. అక్కడ బెడ్షీట్లు అవి మన దగ్గర తీసుకుంటే బెటర్, మన దగ్గర ఉంటే బెటర్. లేకపోతే మనం ఏం చేయాలి, కాబట్టి గవర్నమెంట్ చాలా ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా ఎఫర్ట్ అంటే అక్కడ మనకి ఎఫర్ట్ అని కాదు, రూమ్ దొరకడం చాలా కష్టం. రూమ్ దొరకని వాళ్ళు ఉంటే అట్లా చేశారు. చాలామంది చెప్పారు నాకు కూడా, ఏదో ఒక ఆశ్రమంలోకి వెళ్ళి వాడుకోవాలని చెప్పారు. నేను ఒక డార్మెంట్ ఇలాంటి ఒకటి తీసుకొని అట్లా వాడుకున్నాను. అయినా అక్కడ తెలుగు వాళ్ళ ఆశ్రమాలు కూడా చాలా ఉండేవి. వాళ్ళు కూడా డార్మెంటరీస్ అవి ఆఫర్ చేశారు అన్నారు. కానీ నాకు పెద్దగా వాళ్ళ అడ్రస్ దొరకలేదు. చూడండి సంఘం ద్వారా ఇక్కడ అందరు ఫోటోలు దిగి పెడతారు. చూడండి సార్ ఎంతమంది జనాలు, కుప్పలుగా జనాలు. మెల్లిమెల్లిగా వెళ్ళాను నేను. ఇక్కడ చాలామంది టీవీ రిపోర్టర్స్ వాళ్ళంతా ఉన్నారన్నమాట. చాలామంది ఇంటర్వ్యూస్ ఛానల్ ఆడడం, ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారు, ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇక్కడ ఎవరు వచ్చారనమాట, సంథింగ్ ఎవరు వచ్చారో, సంథింగ్ ఆఫీసర్ ఎవరు వచ్చారు. దానికి పెద్ద వీళ్ళు హడావిడి చేస్తున్నారు జరగదు. ఇక్కడ ఒక ఈ హార్సెస్ చూడండి ఎంత బాగున్నాయి, అసలు ఎంత షైనింగ్ ఉన్నాయి హార్సెస్. ఇవన్నీ బయో టాయిలెట్స్ అనమాట. బయో టాయిలెట్స్ అవి జస్ట్ బెస్ట్ చేంజ్ చేసుకోవడానికి అవి వాటికి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ వాటర్ కనిపిస్తుంది. ముందర వాటర్ అనిపిస్తుంది, అదే మనం వెళ్ళాల్సిన ప్లేస్. నేను ఇప్పుడు ఇక్కడ ఎత్తుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాగ్ పెట్టడానికి ఎత్తుకోవాలి. ఇక్కడ కొద్దిసేపు ట్రై చేశాను చదవడానికి. ఎందుకంటే మనం ఒక్కరిమే ఇండివిజువల్ వెళ్ళాము కాబట్టి. అసలు ఎంతమంది జనాలు ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఎంత దూరంగా మీకు అనిపిస్తుందో లేదు తెలియదు. అక్కడ బోట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మధ్యలో ఒక బ్యారెల్ లాంటివి పెట్టారు. అది ఈ రైట్ సైడ్లో అరెల్ గార్డెన్ ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి బోట్లు వస్తాయి అన్నమాట. ఆ బోట్లో వచ్చి ఈ సంఘం దగ్గర వచ్చి అక్కడ డ్రాప్ చేస్తాడు. అంటే అక్కడ స్నానం చేసాక మళ్ళీ పికప్ చేసుకొని వెళ్ళిపోతారు. నేను చూసాను ఎవరైనా అవి ఇక్కడ ఇతను అడిగాను అనమాట. ఇతను అడిగితే ఇతను బ్యాగ్ పెట్టుకోమని ఏం పెట్టుకోమన్నాడు. ఇక్కడ అది అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి బాబాలు ఎట్లా మొక్కుతారు. ఇది ఇక్కడ ఉన్నాడు ఇతను మెయిన్ బాబా, మెయిన్ అసలు వీళ్ళంతా గాంజా తాగుతున్నారు. సిగరెట్లు గాంజా తాగుతున్నారు. शारदा देवी नरईपुर आजमगढ़ की शारदा, आप भोले पट के सिर में आ जाए. यहाँ विकास आपकी प्रतीक्षा कर रहे हैं. अपने बच्चों का ఇక్కడ వీళ్ళు ఉన్నారు. దీని తర్వాత యాక్చువల్ మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. బ్రిడ్జ్ క్రాస్ చేసాక ఈ సాధువులు వీళ్ళంతా ఉన్న ప్లేస్ వస్తుంది. వీళ్ళంతా ఒక దగ్గర అందరూ టెంట్లు వేసుకొని అకాడాస్ పేరు మీద ఉన్నారు. వాళ్ళకి డిఫరెంట్ అకాడాస్ వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్ లొకేషన్ సెట్ చేసుకొని ఉన్నారు. ఈ బ్రిడ్జ్ ఆర్టిఫిషియల్ కట్టారన్నమాట గవర్నమెంట్ వాళ్ళు. ఇక్కడ చూడండి ఇటు పెద్ద ట్యాంక్స్ లాగా కనిపిస్తుంది. ట్యాంక్స్ అన్ని ఫిక్స్ చేసి ఆ బ్రిడ్జ్ అని వాటర్ మీద కట్టారు. ఈ బ్రిడ్జ్ ఒక అప్రాక్స్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి క్రాస్ చేసి వెళ్తే ఆపోజిట్ సైడ్ ఉన్న ప్లేస్ పీపోల్ అంటారు. అంటే ఆ బ్రిడ్జ్కి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్. అటు సైడ్ నుంచి రావాలనుకుంటే అటు సైడ్ రోడ్ ఉంటుంది. అటు సైడ్ నుంచి రావచ్చు కానీ ఆ రోడ్ ఏంటంటే బ్లాక్ చేశారు వెహికల్స్కి. ఇది ఇక్కడ చూడండి, అక్కడ జనాలు చూడండి ఎంతమంది స్నానం చేస్తున్నారు, ఎంతమంది. ఇక్కడ ఈ చిన్నపిల్లలు చూడండి ముందు మాస్క్లు పెట్టుకొని. అలాగేనమాట మీ యూట్యూబ్ ఛానల్ ఏంటి సబ్స్క్రైబ్ చేస్తాం. అది జనాలు అంటే క్యూరియస్గా చూస్తారు. ఏదో మన పని ఏదో టైంపాస్కి మనం చేస్తాం మరి చూసాలు కూడా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి. వాట్స్ యువర్ నేమ్? Arush Gaur. My name is Arnav Sharma. Where are you from? Meerut. How are you doing then? Yeah? Everything is fine? Yes, sir. What is your name? My name is Dr. Kranti. What is your name of YouTube channel? Surgeons Travel. Surgeons Travel. हाँ साथ में है. Please like and subscribe. Please like and subscribe. Surgeons Travels. అక్కడ ఇద్దరు పిల్లలు భలే ఉన్నారనమాట. మనం అక్కడ బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చాము. బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇటు సైడ్ వచ్చాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే ఈ బాబాలు వాళ్ళంతా ఉంటారన్నమాట. అదే చూడొచ్చు ఈ బ్రిడ్జ్ ఇదంతా చూడొచ్చు.
ఇక్కడ ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్తాను. ఇందాక చెప్పినట్టు ఇదే బ్రిడ్జ్. అక్కడి నుంచి వెళ్ళాలి. ఇంకా మెల్లమెల్లగా చూసుకుంటూ వెళ్ళాను. యాక్చువల్లీ చాలామంది లేరు అనమాట, అప్పటికీ లేరు, చాలామంది బాగా వాళ్ళు లేరు. అంటే అదేంటంటే వాళ్ళు లంచ్ బ్రేక్ సంథింగ్ ఏదో ఉంది, అదే 3 o'clockకి క్లోజ్ చేస్తారు సంథింగ్. నేను వెళ్ళినప్పుడు క్లోజ్ చేశారు, మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అన్నారు. ఇంకా ఏం చేస్తాను, ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పి లైట్ తీసుకొని చూశాను. హిమాలయన్ ఫార్మసీ. যাই করো সংগমে যেতে গেলে আর হতেই इधर ब्रिज है, ये ब्रिज हम लोग क्रॉस करके जा रहे हैं. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఈ బ్రిడ్జ్ మనం దాటి వెళ్ళిపోతాం అనమాట. దాటి ఆపోజిట్ సైడ్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 1 kilometer దూరం నడిచాము ఈ బ్రిడ్జ్ పైన. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిస్తే ఈ సాధువులు ఉన్న వాళ్ళు వస్తారు, నాగ సాధువులు బాబాస్ ఉన్న వాళ్ళు ఆపేసి వస్తారు అనమాట. ఆయన చాలా భలే కట్టారు యాక్చువల్గా. నేను కొంతమంది దాంట్లో చూశాను, వాళ్ళు ఈ బ్రిడ్జ్ పైన నుంచి బైక్ తీసుకొని వెళ్తాను అనమాట. కానీ నేను వచ్చినప్పుడు వీళ్ళు బైక్స్ దాన్ని అవేమి అలౌ చేయలేదు కదా. నేను ట్రై చేశాను, చాలా ట్రై చేశాను అక్కడ వరకు బైక్ తీసుకెళ్ళడానికి. ఆ మధ్యలో పోలీసులు వాళ్ళు ఉండి ఇంకా ఆపేశారు. వాళ్ళని ఏమనలేదు, కెమెరా ఫేమర్ అన్నీ చూసి నువ్వు ఏం చేస్తావు యూట్యూబర్ అది అని అడిగారు. అవును యూట్యూబ్ ఛానల్ ఉంది అదే అని చెప్పాను. వాళ్ళు లైట్ తీసుకుని కానీ వాళ్ళకి చెప్పారు ఇప్పుడు చాలా రష్ ఉంది కాబట్టి మేము పంపించలేము అని చెప్పారు. ఇంకా నేను లైట్ తీసుకొని బైక్ పార్క్ చేశాను. ఇక్కడ చూడండి, అయితే ఇతని ఫొటోస్ నేను క్లిక్ చేశాను, చాలా బాగా వచ్చాయి అన్నమాట ఈ సాది ఫొటోస్. చాలామంది వచ్చి తను లెసన్ తీసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు. అయితే అతను ఫోటో తీసి చాలా బాగా వచ్చాయి అన్నమాట ఫొటోస్. చాలామంది ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఫోటోస్ తీశారు. అక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తుంటే అక్కడ ఉన్న బాబులందరూ బయటకు వచ్చారన్నమాట. ఇక్కడ ఈ రోడ్ సైడ్ మీద మెయిన్ రోడ్ సైడ్ కానీ ఈ దారిలో ఉన్న దాంట్లో వచ్చారు అందరు. అక్కడ పెట్టుకొని ఉన్నారన్నమాట. వాళ్ళు కొంచెం లోపలికి వెళ్తారు కావచ్చు. అదేంటో నేను ఈవినింగ్ వరకు లేను అక్కడ. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇదొక కథ. ఒక్కసారి ఈ ఒక్క బావ అనమాట. అదే మేమే చూస్తే వెళ్ళాను.